హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి లాంగ్ ఫ్రాక్ అండి. చాలా మంది అయితే లాంగ్ ఫ్రాక్ గురించి అడుగుతున్నారు. ఇది వచ్చేసి నాకు ఈవినింగ్ 6 ఆ టైంలో అయితే శారీ అయితే ఇచ్చారు. అంటే తెల్లారితే పాపది బర్త్డే అంట, స్టిచ్ చేయమని. దానికి క్రేప్ లైనింగ్ కూడా దొరకలేదు. లైనింగ్ కోసం కూడా కొంచెం బయటికి వెళ్ళి తీసుకోవాల్సి వచ్చింది. హడావుడిగా అయితే స్టిచ్ చేశాను. మీకు యూజ్ అయిద్దని వీడియో అయితే తీశాను. ఇంకా క్లారిటీగా కావాలి అంటే నేను మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. పర్టికులర్గా దాని వరకు వీడియో అయితే తీస్తాను. ఇవి వచ్చేసి కొలతలు అనమాట. బాడీ మెజర్మెంట్స్ అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి శారీ అండి. శారీలో ఎలాంటి బార్డర్ లేదు. శారీ మొత్తం పెట్టేసి లాంగ్ ఫ్రాక్ ఫుల్ హ్యాండ్స్ అయితే కుట్టమని చెప్పారనమాట. ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసేసుకుంటున్నాను. ఇది మరీ జారిపోయే క్లాత్ కాదండి, అందుకనే నేను మెయిన్ ఫ్యాబ్రిక్ మీదే హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. ప్లస్ ఏంటంటే వాళ్ళు హ్యాండ్కి లైనింగ్ అనేది వద్దన్నారు. ఓన్లీ బాడీకి బాటమ్కి మాత్రమే లైనింగ్ అడిగారు. హ్యాండ్స్కి లైనింగ్ వద్దని చెప్పారు కాబట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ మీదే కట్ చేసేసుకుంటున్నాను అనమాట. ఫుల్ హ్యాండ్ పొడవు అనేది తీసుకున్నాను నేను. ఆ మెజర్మెంట్ ప్రకారం అయితే మెజర్మెంట్ పెట్టుకుంటున్నాను. మనం బ్లౌజ్కి ఎలా అయితే నేను చెప్తానో సేమ్ అదే ప్రాసెస్ అండి. మీకు లాంగ్ ఫ్రాక్ కానీ పొడవు బ్లౌజ్కి కానీ దేనికైనా హ్యాండ్ కటింగ్ అనేది సేమ్ ఉంటుంది అనమాట. ఓకేనా? ఫార్ములా మెథడ్ అని చెప్పాను కదా, కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం. సేమ్ అదే మెథడ్లో అయితే కట్ చేసుకుంటున్నాను. ఈ ముంచేయి దగ్గర ఎంత లూజ్ వచ్చిందో అక్కడికి ఖర్చుతో సహా పైన చంక డౌన్ 3.5 ఇంచులు సేమ్ యాస్టీస్ బ్లౌజ్కి ఎలా పెట్టుకుంటామో అలాగే పెట్టేసుకున్నాను. ఇదిగోండి, ఇలా ఎంతైతే లూజ్ ఉందో దాని మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి. పైన 1 ఇంచ్కి ఇలా బాక్స్ డ్రా చేసుకొని కార్నర్లో ఆ చివర 1 ఇంచ్కి కార్నర్లో 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. ఈ కార్నర్లో 2 ఇంచెస్ పెట్టుకున్న దగ్గరికి ఇలా అక్కడ వరకు ఒకటి, మళ్ళీ స్కేలు టర్న్ చేసేసుకొని ఇలా. ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంది, చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చెక్ చేయండి ఈ మెథడ్. అలాగే ఈ చంక డౌన్ 3.5 ఇంచుల్లో నుంచి సగము ఇలా తీసుకొని అక్కడ వరకు స్కేల్తో మళ్ళీ ఇలా టర్న్ చేసుకొని, ఇది ఫ్రంట్ హ్యాండ్ అనమాట. ఫ్రంట్ హ్యాండ్ కంపల్సరీ మనం బ్లౌజ్కి ఎలా అయితే క్రాస్ తీసుకుంటామో అలాగే క్రాస్ అయితే తీసుకోవాలి. మీరు లాంగ్ ఫ్రాక్ అయినా దేనికైనా డ్రెస్కి అయినా మీరు ఎలాంటి మోడల్ కుట్టినా ఫ్రంట్ పార్ట్ అనేది కంపల్సరీ క్రాస్ తీసుకోవాల్సిందే. ఓకేనా? ఇది పెద్ద పాపేనండి, ఇంటర్ అలా చదువుతుంది పాప. 16 ఇయర్స్ 15 ఇయర్స్ ఆ ఏజ్ వాళ్ళకన్నమాట. ఇంకా ఏదైనా మనకి ప్రాసెస్ అయితే ఇంతే ఉంటుంది లాంగ్ ఫ్రాక్. ఓన్లీ మనకి మెజర్మెంట్సే మారుతాయి అనమాట. ఇదిగోండి, హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకున్న తర్వాత బాడీ లూజ్కి ఇది డిజైన్ ఒకే వైపు అలా ఏం రాలేదు, ఎటువైపు అయినా వేసుకోవచ్చు అనమాట. ఆ పర్టికులర్గా ఒక షేప్లో వస్తే మాత్రం మనం చూసుకొని ఆ డిజైన్, ఇప్పుడు మ్యాంగోస్ లాగా కానీ ఫ్లవర్స్ లాగా కానీ వన్ సైడ్ ఉంటే డిజైన్ చూసి వేసుకోవాలి. ఇది వచ్చేసి కోరాస్ అన్ని అటువైపు మనం బ్లౌజ్కి ఎలా అయితే ఫోల్డ్ చేసుకుంటాం బ్లౌజ్ హ్యాండ్స్కి అలాగే పెట్టుకున్నాను. తనకి సరిపోయిద్ది అనమాట. ఇలా 4 ఫోల్డింగ్స్ మీద ఎంత బాడీ పొడవు వచ్చేసి 15 ఇంచులు వచ్చింది. ఇలా 15 ఇంచులకి మార్కింగ్ చేసేసుకొని ఇలా డ్రా చేసుకున్నాను. డ్రా చేసుకున్న తర్వాత చెస్ట్ లూజ్ అనమాట. చెస్ట్ లూజ్ ఇలా టేప్తో మెజర్ చేసుకున్నాను. 33 అలా వచ్చింది ఖర్చుతో సహా. దాన్ని 4 లేయర్స్ మీద కాబట్టి మీకు ఎంత వస్తే అంత, ఇప్పుడు మీకు చెస్ట్ లూజ్ ఎంత వస్తే అంత అలా మార్కింగ్ చేసుకోండి. ఈ కింద వచ్చేసి నడుము లూజ్ ఎంత అయితే వచ్చిందో అంత మార్కింగ్ చేసుకోండి. అలాగే 1 ఇంచి కంపల్సరీ డాట్స్ వేయాలి. ఇది ప్రిన్స్ కట్ కాదు, నార్మల్గా కుట్టమన్నారు, ప్రిన్స్ కట్ పెట్టొద్దని చెప్పారు. అందుకని మనం డాట్స్ వేసుకోవాలి కంపల్సరీ. ఓకేనా? డాట్స్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా, ఖర్చు కోసం 1.5 ఇంచ్ ఎక్స్ట్రా అయితే పెట్టుకోవాలి. ఫస్ట్ ఇది తీసేసుకుంటున్నాను, మనం మెజర్మెంట్ పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి. ఇలా తీసేసుకొని ఇదిగోండి, మన వైపేమో ఫోల్డింగ్స్ ఉన్నాయి, అటువైపు ఏమో ఒక ఫోల్డింగ్ 2 లేయర్స్ వస్తాయి అన్నమాట. ఇప్పుడు నెక్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచులు సరిపోయింది, సన్నగానే ఉంది పాప. 2.5 ఇంచులు, భుజం వచ్చేసి 3 ఇంచులు అలా పెట్టుకున్నాను. కుట్టేటప్పటికి మనకి 3 ఇంచులు అయింది కదా. చంక డౌన్ వచ్చేసి 6.5 ఇంచులు పెట్టుకున్నాను. 6 ఇంచులు మనం బ్లౌజ్కి పెట్టుకోవాలి, కానీ డ్రెస్సెస్కి అయినా లాంగ్ ఫ్రాక్స్కి అయినా 6.5 పెట్టుకోండి. పెద్ద పిల్లలు అయితే ఫ్రీగా ఉంటుంది, మనకు అలా పట్టేసినట్టు ఉండకూడదు కదా బ్లౌజ్కి ఉన్నట్టు. 6.5 పెట్టుకుంటే కరెక్ట్గా సరిపోయింది. 6.5కి ఇలా బాక్స్ డ్రా చేసుకొని మళ్ళీ కార్నర్లో సేమ్ మనం బ్లౌజ్కి ఎలా పెడతామో అలాగే 1.25 ఇంచులకి పెట్టుకొని సరిపోయింది. 1.5 అవసరం లేదు, 1.25 ఇంచులు అలా పెట్టుకొని రౌండ్ చేసేసుకోండి.
మనం బ్లౌజ్కి తీసుకున్నట్టు పర్టికులర్గా ఇంతే ఇలా పట్టినట్టు ఉండాలి, అద్దినట్టు ఉండాలి అని ఉండదు. లాంగ్ ఫ్రాక్కి కొంచెం ఫ్రీగా ఉండాలి. అలా అని తిత్తులు ఎలాంటి తిత్తులు రాకూడదు అనమాట. 6.5 ఇంచులు తీసుకున్నాను. అలాగే చంక లూజ్కి నేను చంక లూజ్ మెజర్ చేసుకున్నాను. చంక లూజ్కి చెస్ట్ లూజ్ మ్యాచ్ అవుతుందా లేదా అని చూశాను. మనకి చంక లూజ్ కొంచెం ఎక్కువ వచ్చిందనమాట. అందుకని కొంచెం ఒక 1/4 ఇంచు వరకు పైకి పెట్టుకున్నాను. ఇలా పైకి పెట్టుకొని మళ్ళీ మెజర్ చేసుకున్నాను అనమాట. కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు చంక లూజు, చెస్ట్ లూజు. ఇప్పుడు నడుం 27 ఉంది. 27ని 4వ భాగం తీసుకోవాలి. ఎందుకంటే ఇది మనకి 4 లేయర్స్ మీద ఉంది కదా. ఇలా 4వ భాగం అర్థం కావట్లేదు అనుకునే వాళ్ళు టేప్తో ఇలా చూసుకోండి. పావుదొక్కు 7 ఇంచులు అనమాట. పావుదొక్కు 7 ఇంచులకి ఒక మార్కింగ్ పెట్టుకున్నాను. అలాగే 1 ఇంచు చెప్పాను కదా, బ్యాక్ డాట్స్, ఫ్రంట్ కూడా డాట్స్ వేసుకోవాలి. ఖర్చు కోసం 1.5 ఇంచు కరెక్ట్గా సరిపోయింది. చెస్ట్ లూజ్ దగ్గర చెస్ట్ లూజ్ పెట్టుకున్నాను. వేస్ట్ లూజ్ కొలుచుకోకపోయినా మనకి సరిపోయిద్ది. కింద తీసుకుంటాం కదా ఎక్స్ట్రా అనేది. ఈ కార్నర్లో కంపల్సరీ మీరు లాంగ్ ఫ్రాక్స్కి క్రాస్ తీసుకోవాలి. అది ఎందుకు అంటే మీకు అలా తీసుకోలేదనుకోండి, ఈ సైడు అంటే మనకి సైడ్ జాయింట్ వచ్చే వైపు లాంగ్ ఫ్రాక్ అనేది వేసుకున్నప్పుడు ఫిట్టింగ్ బాగా కనిపించదు అనమాట. మీరు గమనించినట్టయితే మీరు అలా క్రాస్ తీసుకోపోతే ఏమైందంటే కిందకు వచ్చేసిద్ది. సైడ్ జాయింట్ల వైపు దాని బరువు వల్ల ఇలా కిందకు వచ్చేసిద్ది నడుము దగ్గర. మీరు 1 ఇంచు చూడండి, నేను 1 ఇంచు పెట్టాను క్రాస్. అలా 1 ఇంచు అలా తీసుకున్నారు అంటే పర్ఫెక్ట్గా లైన్గా వచ్చిద్ది మీకు పొట్ట దగ్గర. అంటే ఫ్రంట్ ఎలా అయితే ఉందో సైడ్ కూడా అలాగే వచ్చిద్ది. కంపల్సరీ ఈ క్రాస్ మాత్రం మర్చిపోవద్దు. ఈ నెక్ అనేది నేను కట్ చేయట్లేదు. బకరంతో వాళ్ళు ఫ్రంట్ బొందులు కావాలని చెప్పారు. థ్రెడ్స్ నేను స్టార్టింగ్లో చూపించాను కదా, అలా థ్రెడ్స్ కావాలన్నారు. కంపల్సరీ అది కావాలక్క అని చెప్పారు. రెఫరెన్స్ పిక్ ఒకటి పెట్టారు సేమ్ అలా కుట్టమని. అందుకని నేను బ్యాక్ నెక్కి వచ్చేసి పైపింగ్ వేద్దాం, ఫ్రంట్ నెక్ వచ్చేసి మనకి పేపర్ సాఫ్ట్ ఉంటుంది కదా దాంతో వేసుకుందామని అయితే నెక్ కట్ చేయలేదు. ఇది వచ్చేసి లైనింగ్ అనమాట. లైనింగ్ 4 మీటర్స్ తీసుకున్నాను. లైనింగ్లో నుంచి బాడీ పార్ట్ వరకు లైనింగ్ కట్ చేసేసుకున్నాను. మనకి హ్యాండ్స్కి అవసరం లేదని చెప్పారు కదా, బాడీ పార్ట్ వరకు ఆ పీసెస్ వేసి కట్ చేసుకున్నాను. ఇది కొంతమంది ఏంటంటే నడుము దగ్గర ఇలా లావుగా కనపడతారు. ఎందుకంటే మనం కూర్చుంటాం కదా, లైన్ ప్రిల్స్ అక్కడ లావుగా వచ్చిద్ది అనమాట. వేసుకున్నప్పుడు కూడా బొద్దుగా ఉన్నట్టు అనిపించిద్ది. అలా వద్దక్క, మాకు సన్నగా కావాలి. పోనీ అంబ్రెల్లా కట్టుకోమన్నాను. పాప హైట్ ఉంటుంది 58 ఇంచెస్ పొడవు, మొత్తం లాంగ్ ఫ్రాక్ పొడవు. అందుకని నేను ఏం చెప్పానంటే సరే ప్రిల్సే కావాలన్నారు. లాంగ్ ఫ్రాక్కి కొంచెం జాయింట్ అయితే పడిద్దమ్మ సైడ్ అంటే, అంబ్రెల్లా కట్ పెట్టాలి అంటే జాయింట్ పడిద్ది అంటే జాయింట్ వద్దక్క అని అయితే అన్నారు. అందుకని నేను ప్రిల్సే కావాలన్నారు కాబట్టి ప్రిల్స్ పెట్టేసి లైనింగ్ వరకు మాత్రం ఇదిగోండి నేను ఇలా తీసుకున్నాను. ఇలా ఎలా తీసుకోవాలి అంటే ఇప్పుడు మీకు 27 ఇంచెస్ వచ్చింది కదా నడుము లూజు, 27ని 4వ భాగం పావుదొక్కు 7 ఇంచులు పైన మార్కింగ్ చేసేసుకొని ఆ పావుదొక్కు 7 ఇంచులు వరకు కింద పైన స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకొని ఆ చివర నుంచి నడుము లూజు పావుదొక్కు 7 ఇంచులు ఉంది కదా, అక్కడి నుంచి టేపు టర్న్ చేసుకుంటా మీకు ఎంత పొడవు కావాలో మనం అంబ్రెల్లా ఫ్రాక్ ఎలా చేసుకుంటాము అలా పొడవు మార్కింగ్ చేసుకుంటా వెళ్ళాలి. చూడండి ఎలా వచ్చిందో. ఇప్పుడు నడుము కరెక్ట్గా ఉంటుంది, కింద ఎక్కువ వచ్చింది. ఇలా చేసుకోవడం వల్ల మీకు లాంగ్ ఫ్రాక్ మనం ప్రిల్స్ పెట్టినా కూడా లావుగా రాకుండా ఉంటుంది. ఓకేనా. ఇది ఇంకా డీటెయిల్గా అర్థం అవ్వాలి అంటే సపరేట్ వీడియోలో చూపిస్తాను. మరి అన్నీ చూపిస్తే పర్టికులర్గా మీకు వీడియో అనేది లెంత్ అయిపోయింది అనమాట. అందుకని లైనింగ్ అనేది నేను స్కిప్ చేశాను. అందులో హడావుడిగా 2 అవర్స్లో స్టిచ్ చేసి ఇచ్చాను. లైనింగ్ తెచ్చుకొని మళ్ళీ మార్నింగ్ కాలేజ్కి వెళ్ళిపోవాలంది. అందుకని ఓకేనా. ఫస్ట్ లైనింగ్ జాయింట్ వేసేసుకుంటున్నాను అనమాట. మీరు ప్రిల్స్ పెట్టినా కూడా లైనింగ్ అనేది ప్రిల్స్ పెట్టకుండా నేను చెప్పిన మెథడ్లో కనుక వేసుకున్నారు అంటే లావుగా ఉండదు పొట్ట దగ్గర. చాలామందికి ప్రిల్స్ పెడితే లావుగా వచ్చిద్ది లాంగ్ ఫ్రాకు అంటారు. కొన్ని డిజైన్స్కి మనం ప్రిల్స్ పెడితేనే బాగుంటుంది. బార్డర్ వచ్చిన శారీస్కి కానీ, లేదా వన్ సైడ్ ఒకే వైపుకు డిజైన్ వస్తాయి కదా బొమ్మల్లాగా, అలా ఉన్న వాటికి కంపల్సరీ ప్రిల్స్ పెట్టాల్సిందే. అవి అంబ్రెల్లా కట్కి బాగోవు. అలా బాగోదు అనుకున్న వాటికి ఇదొక మంచి టిప్ అనమాట, లైనింగ్ ఇలా కట్ చేసుకోవడం. లైనింగ్ కూడా కుచ్చు పెట్టేసుకుంటారు చాలామంది. అలా వద్దు అనుకునే వాళ్ళు ఈ మెథడ్ ట్రై చేయండి, బాగుంటుంది. ఇలా లైనింగ్ జాయిన్ చేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసేసుకోండి.
ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియోస్ అనేది ఇంకొంతమందికి రికమెండ్ అవుతాయి అన్నమాట. ఇలా టైలరింగ్ నేర్చుకోవాలి అని చాలామందికి చాలా యూజ్ అయ్యే వీడియోస్ కాబట్టి తప్పకుండా లైక్ చేయండి. నన్ను సపోర్ట్ చేసినట్టు ఉంటుంది మీరు చేసే లైక్ అనేది. లైక్ రాకపోతే మన వీడియోస్ ఎక్కువ మందికి వెళ్ళవన్నమాట ముందుకి. అందుకే నేను లైక్ చేయండి అని అడుగుతున్నాను మిమ్మల్ని. ఏదన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. చాలా బాగుంది. తను వేసుకున్న తర్వాత బర్త్డే అని చెప్పా కదా, చాక్లెట్స్ తెచ్చిచ్చిందనమాట. చాలా బాగుంది అక్క, నాకు ఇలా కుట్టించుకున్నది ఎలా ఉంటుందో అనుకున్నాను. బాగా వర్షాలు కదండి, బయటికి షాపింగ్కి వెళ్ళడానికి కూడా లేదని కుట్టించానక్క. కానీ చాలా బాగుంది, బాగా కుట్టారు. ఇంకా ఉన్నాయి శారీస్ కుట్టించుకుంటానని అయితే చెప్పిందనమాట. ఇలా పేపర్ సాఫ్ట్ కట్ చేసేసుకొని ఐరన్ బాక్స్ పెట్టేసుకొని నేను అంటించేసుకున్నాను అనమాట. అంటించేసుకొని చూడండి ఎలా చూపిస్తున్నానో అలా ఏ మోడల్ నెక్ అయినా సరే ఇదే ప్రాసెస్ అండి. ఇలా పెట్టేసుకొని మనం బకరం పక్క నుంచి స్టిచ్ వేసుకోవాలి. ఇది చాలా వివరంగా చెప్పాలి అంటే మీకు ఒక వీడియో అంతా మనకి ఈ డిజైన్ కట్ చేసుకొని ఫ్యూజింగ్ అదే పేపర్ సాఫ్ట్ అనేది జాయింట్ వేసుకొని నెక్ వేసుకోవడమే ఉంటుంది. మీకు ప్రతిదీ నేను డీటెయిల్గా నేర్పించాలి అనుకుంటున్నాను కాబట్టి దానికి సపరేట్ వీడియో తీస్తాను. కొంచెం టైలరింగ్ టచ్ ఉన్న వాళ్ళకైతే అర్థమైద్ది నేను ఎలా కుడుతున్నాను అనేది. మీకున్న డౌట్స్ అయితే క్లియర్ అవుతాయి అన్నమాట. నేను ఎలా కుడుతున్నాను చూడండి. ఫ్యూజింగ్ పక్క నుంచి పేపర్ సాఫ్ట్ అంటారు, ఫ్యూజిన్ అంటారు, బకరం అంటారు, ఒక్కొక్క ఏరియాలో ఒక్కోలా పిలుస్తారనమాట. దాని పక్క నుంచి దాని మీద పడకుండా దాని ఎడ్జ్కి ఇలా స్టిచ్ వేసుకొని ఒక పావించు ఖర్చు ఉంచేసుకొని ఇలా కట్ చేసేసుకోండి. బ్యాక్ సైడ్ థ్రెడ్స్ వద్దని చెప్పింది, ఫ్రంట్ కావాలంది. అందుకని ఈ మోడల్ పెట్టానన్నమాట. తను ఇచ్చిన పిక్లో కూడా ఇలాగే ఉంది. ఇలా ఇప్పుడు మొత్తం టక్స్ పెట్టేసుకోవాలి. టక్స్ మాత్రం కంపల్సరీ పెట్టుకోవాలి, లేకపోతే మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా కుదరదు అనమాట. అనేది పెట్టుకోండి. ఇలా మొత్తం ఓన్లీ టర్న్ అయ్యే దగ్గరే కాదు మొత్తం పెట్టేసుకోండి టక్స్ అనేది. ఇలా పెట్టుకున్న తర్వాత ఈ బకరం అనేది ఇలా రిటర్న్ చేసేసుకోండి. ఎక్కడన్నా మీకు పట్టేసినట్టుంది అనుకుంటే ఖర్చు ఎక్కువ ఉంచొద్దు, మరీ ఖర్చు ఎక్కువ ఉంచితే పట్టేసినట్టు వచ్చింది అనమాట. కంపల్సరీ ఖర్చు అనేది కట్ చేసేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకోవడమే. ఏ షేప్ అయినా కానివ్వండి ఇదే ప్రాసెస్ అనమాట. ఎలాంటి షేప్ అయినా నీట్గా స్టిచ్ చేసుకోవచ్చు. పేపర్ సాఫ్ట్ మీద కట్ చేసుకొని ఆ కట్ చేసిన పేపర్ సాఫ్ట్ మనం ఏదైతే లైనింగ్ పీస్ కానీ మెయిన్ పీస్ కూడా కాటన్ అయితే మెయిన్ పీస్ ఏదైనా పెట్టుకోవచ్చు. దాని మీద పెట్టేసుకొని ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసుకొని రౌండ్ షేపా పలక షేపా ఏదో ఒకటి కింద, అంటే నెక్ షేప్ కాదు, కింద అలా నేను అంచు మడిచి కుట్టాను చూసారా, ఫోల్డ్ చేసుకొని అలా రౌండ్ షేప్ తీసుకున్నాను నేనైతే. అలా ఫోల్డ్ చేసి కుట్టుకొని ఇప్పుడు నేను ఎలా అయితే చూపించానో ఇంకా అదే ప్రాసెస్ అనమాట. నేను అవి జాయింట్ వేయడము అంటించుకోవడం అవన్నీ తీయలేదు వీడియో. హడావుడి అయిపోయింది అనమాట. ఇది కూడా మీకు యూజ్ అయ్యిద్ది అడుగుతున్నారు కదా, మీకు చూపించినట్టు ఉంటుందని అయితే చూపించాను. ఇంకా డీటెయిల్గా ప్రతిదీ మీకు చెప్తా అయితే ఇంకో వీడియో తీస్తాను. అర్థమయ్యింది. కొంచెం టైలరింగ్ టచ్ ఉన్న వాళ్ళకైతే అర్థమైద్ది నేను కుట్టేది చూస్తుంటే. మీకు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజ్ ఉంటే తప్పకుండా ఇంకో వీడియో వేరే ఉన్నాయి కుట్టాల్సిన లాంగ్ ఫ్రాక్స్, మీకు డీటెయిల్గా చూపిస్తాను. ప్రతి చిన్న విషయం లైనింగ్ దగ్గర నుంచి సైడ్ జాయింట్ అన్నీ క్లియర్గా చూపిస్తాను. ఓకేనా. లాంగ్ ఫ్రాక్ కుట్టడం చాలా ఈజీ. చాలామంది భయపడతారు లాంగ్ ఫ్రాక్ అంటే. మనం రోజు బ్లౌజెస్ కుడతాం కదా, ఎప్పుడో ఒకసారి లాంగ్ ఫ్రాక్స్ వచ్చినప్పుడు అమ్మో ఇది కుట్టలేమేమో, రోజు కుట్టేవి మనకు అలవాటు అవుతాయి కాబట్టి ఈజీ అనిపిస్తాయి. ఇవి కుట్టరు కాబట్టి ఎక్కువ లాంగ్ ఫ్రాక్ అంటే భయపడతారు. కానీ మీరు 1-2 కుట్టారంటే చాలా ఈజీ, అబ్బా బ్లౌజ్ కన్నా ఇదే ఈజీగా ఉంది కదా అని అయితే అనుకుంటారనమాట. ఇలా తిప్పుకున్న తర్వాత ఎడ్జ్కి ఒక స్టిచ్ అయితే వేసుకోండి. అప్పుడు నెక్ షేప్ అనేది నీట్గా ఉండదు. ఇది సిల్క్ ఫ్యాబ్రిక్ కదా, ఇక్కడ బొందులు అనేవి వేయాలి థ్రెడ్స్. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు బ్యాక్ పార్ట్ మర్చిపోయాను. ఫ్రంట్ పార్ట్ అయిపోయిన తర్వాత డాట్స్ వేసేసుకోండి రెండిటికి. అంటే ఫ్రంట్ పార్ట్లో బ్యాక్ పార్ట్లో రెండిటికి డాట్స్ వేసుకోవాలన్నమాట. ప్రిన్స్ కట్ పెట్టామనుకోండి ఫ్రంట్ పార్ట్లో డాట్స్ అవసరం లేదు, ప్రిన్స్ కట్ వద్దన్నారు. ప్రిన్స్ కట్ వద్దక్క ఫ్రంట్ అలా నాకు నచ్చదు, నార్మల్గా కుట్టమంది, అందుకని డాట్స్ వేసాను. ఇది వచ్చేసి
బ్యాక్ పార్ట్ అనమాట. సిల్వర్ డిజైన్ వచ్చింది కదా, సిల్వర్ పైపింగ్ వేద్దాం బాగుంటుంది హ్యాండ్స్కి బ్యాక్ పార్ట్కి అని అయితే అనుకున్నాను. అందుకని మెయిన్ ఫ్యాబ్రిక్ మనం కరెక్ట్గా కట్ చేసుకున్నాం కదా, మెయిన్ ఫ్యాబ్రిక్ నెక్ కట్ చేసేసుకున్నాను. బ్యాక్ ఓవర్ డీప్ వద్దంది, నేను పాట్ షేప్ లాగా పెట్టుకొని బొందులు పెట్టుకోమన్నాను. బ్యాక్ సైడ్ బొందులు వద్దు, ఫ్రంట్ కావాలంది. అందుకని నార్మల్గా ఒక 6 ఇంచెస్ డీప్ చాలు, మరి ఓవర్ డీప్ వేయదంట. అందుకని 6 ఇంచెస్ కట్ చేసుకొని ఇలా రౌండ్ షేపే పెట్టమని చెప్పింది. ఇలా చక్కగా పైపింగ్ మనం బ్లౌజ్కి ఎలా అయితే అటాచ్ చేసుకుంటామో మెయిన్ క్లాత్కి పైపింగ్ కోసం ఇలా అటాచ్ చేసేసుకొని దాన్ని లైనింగ్ మీద పెట్టేసి తిప్పేసుకున్నాను అనమాట. చాలా బాగుంది ఫినిషింగ్, మీరు స్టార్టింగ్లో చూడొచ్చు. చాలా బాగా వచ్చిందనమాట ఫ్రాకు. ఇలా కట్ చేసేసుకొని మళ్ళీ టక్స్ పెట్టేసుకొని ప్రతిదీ మీరు పావు ఇంచు ఖర్చే ఉంచుకోవాలి, ఎక్కువ ఖర్చు ఉంచకూడదు. బ్యాక్ పార్ట్ కానీ ఫ్రంట్ పార్ట్ బకరం వేసుకున్నప్పుడు కానీ ఎప్పుడైనా కొంచెం ఒక పావు ఇంచు ఖర్చు ఉంచుకొని టక్స్ పెట్టుకోవాలి. టక్స్ పెట్టేసుకొని టర్న్ చేసుకొని దీనిలో కూడా మనం పైపింగ్ మీద పడుకోకుండా కుట్టు పైపింగ్ పక్క నుంచి అనమాట. అలా అని క్లాత్ మీద కూడా వేయొద్దు, మీకు కనిపించకూడదు ఆ కుట్టు అనేది. అలా వేసుకోండి, పైపింగ్ పక్క నుంచి వేసుకుంటే చక్కగా నీట్గా ఉంటుంది అనమాట నిలబడి. ఈ కుట్టు వేయలేదు అనుకోండి మీకు క్లాత్ అనేది జరిగిపోతూ ఉంటుంది, పైపింగ్ కనిపించదు. ఇలా వేయడం వల్ల, ఇలా స్టిచ్ వేయడం వల్ల ఏమైందంటే మీకు పైపింగ్ హైలైట్ అయింది, క్లాత్ జరిగిపోదు. కంపల్సరీ స్టిచ్ వేసుకోవాలి మనం బ్లౌజెస్కి వేసినప్పుడైనా సరే పైపింగ్ పక్క నుంచి కుట్టు వేసుకోవాలన్నమాట. ఇలా 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 వేసేసుకున్న తర్వాత దీన్ని కూడా లైనింగ్ అనేది జాయింట్ వేసేసుకోవాలి. లైనింగ్ జాయింట్ వేసేసుకొని బ్యాక్ పార్ట్లో కూడా మనం ఫ్రంట్ పార్ట్కి ఎలా అయితే డాట్స్ వేసుకున్నామో అలా డాట్స్ వేసుకోవడమే. ఆ డాట్స్ కూడా మనం నార్మల్ బ్లౌజ్ లైనింగ్ బ్లౌజ్కి ఎలా వేసుకుంటాం బ్యాక్ సైడ్, ఇంకా అంతే, పెద్ద ఎక్కువ విషయం ఏమి ఉండదు. డాట్స్ అంటే ఇంకా నార్మల్గా అంతే, దానికి కొలతలు అలా ఏమి ఉండవన్నమాట. రఫ్గా డాట్స్ వేసుకోవడం అంతే. ఎక్కువ క్లాత్ ఉంది, శారీ మొత్తం పెట్టేశాను, అయినా కూడా చాలా ఇలా లావుగా వచ్చినట్టు కాకుండా ప్రిల్స్ చక్కగా పర్ఫెక్ట్గా, మనం నడుము లూజ్ తక్కువే, 27 ఇంచెస్ అంటే నడుము చాలా తక్కువ ఉంది తనకి. అయినా కూడా మనం ఎంత క్లాత్నైనా సరే ఈజీగా మనకు కావాల్సిన మెజర్మెంట్లోకి ఎలా సెట్ చేసుకోవాలి అనేది చిన్న ఫార్ములా అనమాట. చూపిస్తాను చూడండి. అన్ని ప్రిల్స్ ఒకే సైజులో రావాలి, అలాగే ఫినిషింగ్ నీట్గా ఉండాలన్నమాట. అలా ఎలా పెట్టుకోవాలి అనేది ఆల్రెడీ లంగా జాకెట్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియోలో ఉంది మన ఛానల్లో, చూడని వాళ్ళు ఉంటే చూడండి. దీనిలో కూడా చూపిస్తాను మీకు. ఇలా డాట్స్ వేసేసుకున్నాను చూడండి, ఇలా రెడీ అయిపోయింది కదా. షోల్డర్ జాయింట్ వేసేసుకుంటున్నాను, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్. స్టార్టింగ్ ఎండింగ్ కంపల్సరీ రఫ్ తీసుకోవాలి మీరు, ఏ స్టిచ్కి అయినా సరే. షోల్డర్ జాయింట్ కావచ్చు, సైడ్ జాయింట్ వేసేటప్పుడు కావచ్చు, స్టార్టింగ్లో ఎండింగ్లో కంపల్సరీ రఫ్ తీసుకోండి. ఇలా చక్కగా షోల్డర్ జాయింట్ వేసేసుకున్న తర్వాత హ్యాండ్స్ అన్నమాట. ఇది ఏంటంటే మనం ఇలా షోల్డర్ జాయింట్ వేసుకున్న తర్వాత పైన ఖర్చు ఉంటుంది కదా, ఆ ఖర్చు అటు ఇటు కదలకుండా చక్కగా సమానంగా కట్ చేసుకొని ఇక్కడ బ్యాక్ పార్ట్కి, ఫ్రంట్ పార్ట్కి కాదు, ఖర్చు మొత్తం ఇలా బ్యాక్ సైడ్కి పెట్టేసుకోండి. ఖర్చు మొత్తం బ్యాక్ సైడ్కి పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ దగ్గర ఈ చివర కార్నర్ దగ్గర స్టిచ్ వేసుకోండి, అటు సైడు ఇటు సైడు. ఇలా వేసుకుంటే మీకు కదలకుండా ఉంటుంది అనమాట ఖర్చు అనేది. ఇలా వేసుకున్న తర్వాత మన హ్యాండ్స్కి వచ్చేసి పైపింగ్ వేద్దాం. పైపింగ్ వేయాలి అంటే మనకి లైనింగ్ లేదు కదా, ఇన్విజిబుల్ వేయాలన్నా లేదంటే నార్మల్గా పైపింగ్ వేస్తే మనకి ఫినిషింగ్ నీట్గా ఉండదు. కాబట్టి ఫస్ట్ లైనింగ్లో నుంచి ఒక స్ట్రైట్ పీస్ అయితే తీసుకున్నాను, చూసారు కదా మీరు. పీస్ తీసుకొని దాన్ని ఒక అంచు ఫోల్డ్ చేసి కుట్టుకున్న తర్వాత మనం ఇన్విజిబుల్ పైపింగ్ ఎలా అయితే పైపింగ్ థ్రెడ్ రెడీ చేసుకుంటామో అలా రెడీ చేసి మనం ఫోల్డ్ చేసి కుట్టిన దాని మీద పెట్టేసుకొని ఒక స్టిచ్ వేసుకున్నాను. అంటే ఆ పీస్కి ఈ పీస్ అనేది జాయింట్ వేసుకున్నాను. జాయింట్ వేసుకొని ఇప్పుడు చూడండి నేను ఎలా చూపిస్తున్నానో, పైపింగ్ అనేది రైట్ సైడ్, హ్యాండ్ రైట్ సైడ్ పెట్టాను. ఈ లైనింగ్ పీస్ ఇలా ఇలా జాయింట్ వేసుకుంటున్నాను. ఇలా చిన్న చిన్న టిప్స్ యూజ్ చేసి మీరు మంచి ఫినిషింగ్ ఇవ్వగలిగారు అంటే లాంగ్ ఫ్రాక్స్ కావచ్చు, బ్లౌజెస్ కావచ్చు,
చాలా ఇంప్రెస్ అవుతారనమాట కస్టమర్స్. మళ్ళీ మనల్ని వెతుక్కుంటా వచ్చేలాగా ఉండాలి. మన బ్లౌజ్ ఫిట్టింగ్ అయినా, ఫినిషింగ్ అయినా ఏదైనా సరే. ఓకేనా. ఇక్కడ ఏముంది మనకి లైనింగ్ వద్దన్నారు గదా అని ఫోల్డ్ చేసి కుట్టేయొచ్చు నేను. వాళ్ళసలు పైపింగ్ ఇవేమి చెప్పలేదనమాట. కానీ ఎంత అర్జెంట్ అయినా మనదనేది ఉండాలి గదా! మన మార్క్ అనేది కనిపించాలి. మన బయట స్టిచ్ చేయించుకున్న దానికి, మన దగ్గర స్టిచ్ చేయించుకునే దానికి డిఫరెన్స్ వాళ్ళకి అర్థమవ్వాలి గదా! ఫినిషింగ్ కానీ ఏదైనా. చాలా బావుందని ఎన్ని సార్లు చెప్పిందో తనైతే ఫ్రాకు వాళ్ళ మదర్ కావచ్చు, వాళ్ళు కావచ్చు చాలా బాగా కుట్టారండి అని. ఎవరో చెప్పారంట ఇలా బాగా కుడతారు ఇవ్వండని. కొత్త కస్టమరే అనమాట. మనకి ఇంతకుముందు బ్లౌజెస్ కానీ ఏం స్టిచ్ చేయించుకోలేదు. కొత్తగా వచ్చారు మా ఏరియాలోకి. ఇలా, ఇలా అది ఫోల్డ్ చేసింది క్లాత్ ఉంది గదా! అది కుట్టు వేసేసాను. అది హెమ్మింగ్ ఏం అవసరం లేదనమాట. ఇలా 2 హ్యాండ్స్ రెడీ చేసుకొని మనం బాడీ పార్ట్ ఉంది గదా! దానికి జాయింట్ వేసేసుకుంటున్నాను. హ్యాండ్స్ జాయిన్ చేసుకునేటప్పుడు నేనెప్పుడు ప్రతిసారి చెప్తా ఉంటాను. మీరు ఎక్కువ ఓవర్‌గా సాగదీయొద్దు, లాగొద్దు. మీకు హ్యాండ్ కానీ, బాడీ పార్ట్‌కి కానీ ఎంతవరకు వచ్చిందో హ్యాండ్ ఒకటి ఎక్కువ, తక్కువ వచ్చినా అలా వదిలేయండి. మీరు వాటిని సాగదీసి సరిచేశారనుకోండి, అసలు ఓవరాల్ ఫిట్టింగ్ కానీ, లుక్కే పోయిద్దనమాట. ఎప్పుడైనా కానీ ఊరికే అలా పెట్టేసుకొని చక్కగా జాయింట్ వేసుకోవడమే. మరీ లాగొద్దు. బాడీ పార్ట్ లాగొద్దు, హ్యాండ్ లాగొద్దు. షోల్డర్ దగ్గర నుంచి జాయింట్ వేయండి. ఎప్పుడైనా అటు చివరి నుంచో, ఇటు చివరి నుంచో జాయింట్ వేయొద్దు. డ్రెస్‌కైనా, బ్లౌజ్‌కైనా దేనికైనా కానివ్వండి మధ్యలో నుంచి హ్యాండ్ మిడిల్‌లో ఒక టక్ పెట్టుకొని షోల్డర్ దగ్గర నుంచి వేసుకోండి. కంపల్సరీ 2 స్టిచెస్ అయితే వేసుకోండి హ్యాండ్‌కి. మీరు ఎంత స్పీడ్‌గా కుట్టాల్సొచ్చినా, ఎంత అర్జెంట్ బ్లౌజు, అర్జెంట్ డ్రెస్ అయినా కంపల్సరీ 2 స్టిచెస్ కంపల్సరీ వేయండి హ్యాండ్ జాయింట్‌కి. ఓకేనా. ఇలా చక్కగా హ్యాండ్స్ కూడా జాయింట్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు బాడీ పార్ట్ అనమాట. బాటమ్ పార్ట్ కింద వచ్చిద్ది కదా ప్రిల్స్ కోసం. అది తన మెజర్‌మెంట్‌కి ఎంతైతే ఉందో అంతవరకు మార్క్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్నది కట్ చేయకుండా నేను ఫోల్డ్ చేసి ఇలా స్టిచ్ వేసుకున్నాను. ఫ్యూచర్‌లో ఎప్పుడైనా తనకి ఇంకా కావాలి అనుకుంటే లెంత్ అనేది ఓడ తీసుకోవడానికి ఉండాలి కదా! మనం అక్కడ కట్ చేసేసి కుట్టినా కూడా అంత బాగోదు ఫినిషింగ్. అందుకని ఫోల్డ్ చేసి ఇలా ఒక స్టిచ్ వేసుకున్నాను. ఒక 5 ఇంచెస్ వరకు ఎక్కువ పొడవుందనమాట. ఆ 5 ఇంచెస్‌ని ఇలా ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసేస్తున్నాను కింద. ఇలా వేసుకుంటే మనకి ఫినిషింగు బావుంటది. కింద కూడా కొంచెం మందం వచ్చిద్దనమాట. కట్ చేయకుండా మీరు వీలైనంత వరకు ఇలా ఫోల్డ్ చేసి కుట్టండి. లేదు బోర్డర్ వచ్చిన శారీస్ అయితే పైన కూడా మీరు ఇలా ఫోల్డ్ చేసి కుట్టి దాని మీద ప్రిల్స్ పెట్టుకోవచ్చు. లేదు మందం అయిద్దనుకుంటే పైన కట్ చేయండి కింద బోర్డర్ దగ్గర కాకుండా. ఇలా ఫోల్డ్ చేసి కుట్టిన తర్వాత ఇప్పుడు నేను శారీ మొత్తాన్ని 2 పార్ట్స్‌గా డివైడ్ చేశాను. ఎందుకంటే బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ సెపరేట్ కదా బాడీ పార్ట్స్. దాన్ని 2గా తీసుకున్నాను. ఇప్పుడు 4 మీటర్స్ ఉందనుకోండి. 2 మీటర్స్ ఒక పీసు, 2 మీటర్స్ ఒక పీస్ అలా తీసాననమాట. తీసుకున్న తర్వాత చూడండి నడుము లూజు మనకి 7.5 ఇంచులు రావాలి. ఎంతైతే మనకి క్లాత్ ఉందో ఇది డబల్ లేయర్ మీద అంటే మనకి 7.5 అంటే 14 ఇంచులు వేసుకోండి ఖర్చులతో కలిపి. 14 ఇంచులకి ఇప్పుడు ఎంతుంది మనకి ఈ లూజ్ అనేది 40 ఇంచులు ఉందనుకోండి. 40 ఇంచులు బై 14 వేసుకోండి. ఎంతొచ్చిద్ది మీరు క్యాలిక్యులేటర్‌లో క్యాలిక్యులేట్ చేసుకొని అది టేప్‌తో మార్కింగ్ చేసుకొని మీరు ప్రిల్ కోసం ఎంతైతే విడ్త్ కావాలనుకుంటున్నారో 1 ఇంచ్ ప్రిల్ పెట్టుకోండి. ఫినిషింగ్ గానీ లుక్ వైజ్ కూడా బావుంటది. నేనిక్కడ నాకు 4 ఇంచెస్ వచ్చిందనమాట. నేను అలా డివైడ్ చేస్తే క్లాత్ మొత్తాన్ని 40 ఇంచెస్ ఉంది. 40 ఇంచెస్ క్లాత్‌ని 10 ఇంచెస్‌కి తీసుకురావాలి నేను. 10 ఇంచెస్‌కి తేవాలంటే 4 ఇంచెస్ వచ్చిందనమాట నాకు. టేప్‌తో చూడండి 4 ఇంచెస్‌కి ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను. 4 ఇంచెస్‌కి మార్కింగ్ చేసుకొని దానిలోనే ఫస్ట్ 1 ఇంచ్‌కి ఒక మార్కింగ్ పెట్టుకుంటున్నాను. ఆ 1 ఇంచ్ దగ్గర పెట్టిన మార్కింగ్ లైన్ తీసుకొచ్చి 4 ఇంచెస్ దగ్గర పెట్టిన మార్కింగ్ దగ్గర పెట్టుకుంటున్నాను. అప్పుడు మిగిలిన ఆ 3 ఇంచెస్ క్లాత్ మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది. ఓన్లీ ప్రిల్ కోసం మనం పెట్టుకున్న 1 ఇంచే మనకి బయట కనిపించిద్ది. చూడండి 1 ఇంచ్‌కి ఒక మార్కింగ్, మొత్తం ప్రిల్ దగ్గర నుంచి 4 ఇంచెస్‌కి ఒక మార్కింగు, ఆ 4 ఇంచెస్‌లో 1 ఇంచ్‌కి ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను. ఆ 1 ఇంచ్ దగ్గర పెట్టిన మార్కింగ్ తీసుకొచ్చి ఈ 4 ఇంచెస్ దగ్గర పెట్టిన మార్కింగ్ మీద పెట్టుకుంటున్నాను. మీకు అర్థమైందనే అనుకుంటున్నాను నేను. ఇంకా అర్థం కాలేదంటే కామెంట్ చేయండి. వీడియో స్కిప్ చేయకుండా కొంచెం
వివరంగా నేను ఎలా పెడుతున్నానో చూస్తే మీకు అర్థమైద్ది. మీకు ఏ విధమైన 1 ఇంచ్ కూడా ఎక్స్ట్రా రావడం కానీ తగ్గడం కానీ జరగదు. ఎంత క్లాత్ అయినా ఇదే ప్రాసెస్. ఇంకా ఎక్కువ క్లాత్ ఉందనుకోండి 5 ఇంచెస్కి పెట్టుకుంటాము. 5 ఇంచెస్కి పెట్టుకొని 1 ఇంచ్కి ఒక మార్కింగ్ పెట్టుకుంటాం. ఆ 1 ఇంచ్ దగ్గర పెట్టిన మార్కింగ్ తీసుకొచ్చి 5 ఇంచెస్ దగ్గర పెట్టిన మార్కింగ్ మీద పెడతాం. అప్పుడు 4 ఇంచెస్ లోపలికి వెళ్ళిపోతుంది. అర్థమైంది కదా మీకు? ఎంత క్లాత్ ఉన్నా మీకు కనిపించేది 1 ఇంచ్ ప్రిల్లే. ఓకేనా? చాలా బాగుంటుంది. అన్ని ప్రిల్స్ ఒకే లెవెల్లో వస్తాయి, ఒకే సైజులో. ఇప్పుడు అలా మొత్తం వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం లైనింగ్ నడుము లూజు 10 ఇంచెస్కి ఎంత అయితే తీసుకున్నాం, నేను రఫ్గా చెప్తున్నాను. 10 ఇంచెస్ అనుకోండి, నేను 10 తీసుకున్నాను, ఖర్చు ఎక్కువ కావాలని చెప్పారు కాబట్టి. ఇలా పెట్టేసుకొని మనకు అదిగోండి లైనింగ్కి ఏ విధమైన ప్రిల్స్ అవసరం లేదు. చూసారా ఎంత బాగా వచ్చినాయో? ప్రిల్స్ అన్నీ ఒకే లెవెల్లో ఒకే సైజులో వచ్చినాయి. లైనింగ్ జాయింట్ వేసుకున్నాను. ఇదే ప్రాసెస్లో మనకి వేరే ఆ పార్ట్కి కూడా సేమ్ ఇలాగే ప్రిల్స్ పెట్టుకొని రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకున్న తర్వాత ఇదిగోండి బాడీ పార్ట్ మీకు చూపిస్తున్నాను చూడండి. కరెక్ట్గా వచ్చింది మనకి ప్రిల్స్. చూడండి ఈ చివరి నుంచి ఇలా బాడీ పార్ట్ పెట్టేసుకొని జాయింట్ వేసుకోవాలి. ఇంకా దీని మీద ఇలా రైట్ సైడ్ బాడీ పార్ట్ రైట్ సైడ్, ప్రిల్ పెట్టాం కదా బాటమ్ అనేది రైట్ సైడ్, ఇలా పెట్టేసుకొని స్టిచ్ వేసుకోవడమే. ఇక్కడ కూడా కంపల్సరీ 2 స్టిచ్చెస్ వేసుకోండి. ఒక కుట్టు ఊడింది అనుకోండి, ఖర్చు అంతా బయటకు వచ్చింది, చినిగిపోయినట్టు కనిపించింది. కంపల్సరీ చిన్న కుట్టు పెట్టుకొని 2 స్టిచ్చెస్ వేయండి. ఇంకా అసలు కుట్టు ఊడే ఇబ్బందే ఉండదు అనమాట. అడుగున లైనింగ్ మీద పడింది అనమాట స్టిచ్. అందుకే అక్కడ వరకు మళ్ళీ ఊడతీసి మళ్ళీ నీట్గా చూసుకోండి ఏదైనా లైనింగ్ పడుతుందా అడుగున, అలా చూసుకోండి. క్రేప్ లైనింగ్ కదా, అదే కాటన్ అయితే పర్లేదు కానీ క్రేప్ కొంచెం జరుగుతూ ఉంటుంది కాబట్టి చూసుకొని చక్కగా నీట్గా వేసుకోండి జాయింట్ వేసుకునేటప్పుడు. ఇది ఒక పార్ట్కి కదా, వేరే పార్ట్కి కూడా ఇంకా ఇదే ప్రాసెస్ అనమాట. మరి వీడియో లెంతీ అయిపోయిద్దని అది చూపించలేదు నేను. ఇంతే 4 ఇంచెస్కి మార్కింగు, 4 ఇంచెస్లో 1 ఇంచ్కి ఒక మార్కింగ్ పెట్టుకొని 1 ఇంచ్ దగ్గర పెట్టిన మార్కింగ్ తీసుకొచ్చి 4 ఇంచెస్ దాని మీద పెట్టాలి. లంగా బ్లౌజు, లంగా జాకెట్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియోలో ఇంకా క్లియర్గా వివరంగా చూపించాను మీకు. చూడని వాళ్ళు ఉంటే ఒక్కసారి మన ఛానల్లో చూడండి. ఇలా ఇలా అన్నమాట. మన పాత ఛానల్లో ఉన్నట్టుంది ఆ వీడియో. ఇదిగోండి ఇలా ఇలా చక్కగా జాయింట్ చూడండి, ఏమాత్రం ఎక్కువ తక్కువ రాలేదన్నమాట. కరెక్ట్గా వచ్చింది మనకి. ఓకేనా? ఇప్పుడు సైడ్ జాయింట్ వేసుకుంటున్నాను. 1.5 ఇంచ్ ఖర్చు పెట్టుకున్నాం కాబట్టి అదే 1.5 ఇంచ్ మార్కింగ్ పెట్టుకొని హ్యాండ్ దగ్గర నుంచి బాడీ పార్ట్కి కూడా ఇలా. చాలామంది ఏం చేస్తారంటే సైడ్ జాయింట్ చేసినప్పుడు ఇలాగే ఇంకా చివరి వరకు వేసేసుకుంటారు. అలా వేసుకోవద్దు. అలా వేసుకుంటే మీకు లాంగ్ ఫ్రాక్ అనేది లుక్ బాగోదు. చక్కగా ఇలా గీర ఎక్కువ కనిపించదు అనమాట. మీరు అంత పెట్టి స్టిచ్ చేసిన ఎలా జాయింట్ వేసుకోవాలనేది నేను చూపిస్తాను చూడండి. ఇలా నడుము జాయింట్ ఉంది కదా, అలా నడుము జాయింట్కి ఒక 2 ఇంచెస్ కింద వరకు, 1.5 ఇంచ్ కానీ 2 ఇంచెస్ కింద వరకు ఇలా 4 లేయర్స్ అంటే లైనింగ్ బాడీ పార్ట్ కలిపి జాయింట్ వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలి అంటే అక్కడి నుంచి మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ లోపల ఉంది కదా, ఆ క్లాత్ అంతా పక్కకి లాగేసుకొని ఓన్లీ లైనింగ్ వరకే వేసుకోండి. అర్థమైందా? 2 ఇంచెస్ వరకు కలిపి వేసుకొని ఏది బాడీ జాయింట్ చేసాం కదా బాటమ్కి, ఆ బాటమ్ దగ్గర జాయింట్ దగ్గర నుంచి ఒక 2 ఇంచెస్ వరకు కింద వరకు వేసుకొని ఇలా లైనింగ్ వరకు వేసుకోండి స్టిచ్. ఇలా వేసుకున్న తర్వాత ఇదిగోండి లైనింగ్ మొత్తాన్ని ఇలా పైకి అనేసేయండి. పైకి అనేసి మనకు అక్కడ చూడండి మెయిన్ ఫ్యాబ్రిక్ దగ్గర ఆ లైనింగ్ జాయింట్ ఉంది కదా, పక్కకి జరిపేసాం మనం. అక్కడి నుంచి మీకు ఎలాంటి తిత్తులు రావన్నమాట. రైట్ సైడ్ చూసుకుంటే అక్కడి నుంచి ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకోండి. ఇలా వేసుకుంటే లైనింగ్కి లైనింగు బాడీ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కాబట్టి చాలా గీర బాగా కనిపించిద్ది. ఫినిషింగ్ కానీ బాగుంటుంది అనమాట లుక్ వైజ్. ఏదైనా లంగా బ్లౌజ్ అయినా సరే చాలామంది లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపేస్తారు. అలా అస్సలు వేయకూడదు అనమాట. ప్రాసెస్ ఇదన్నమాట. ఇలా ఇంకా సేమ్ అటు సైడ్ కూడా అదే ప్రాసెస్ జాయింట్ అనమాట. పర్టికులర్గా మీకు విడివిడిగా చేస్తాను వీడియో. సైడ్ జాయింట్ ఒకటి, నెక్ ఏదైనా మోడల్ పెట్టుకోవాలంటే అలా వేసుకోవాలనేది ఇంకా క్లియర్గా కూడా చూపిస్తాను. మీకు కొంచెం టైలరింగ్ టచ్ ఉన్న వాళ్ళకైతే ఇలా చూపించినా కూడా అర్థమైపోయిద్ది అనమాట. ఓకేనా? ఇంకా ఈ వీడియో ఎలా ఉంది, డ్రెస్ ఎలా ఉంది, మీకు యూజ్ అయిందా లేదా అనేది కామెంట్ చేయండి. డౌట్స్ ఉన్నాయి అనుకుంటే తప్పకుండా అడగండి, రిప్లై అయితే ఇస్తాను. ఓకేనా? లైక్ చేయండి. లైక్ చేయట్లేదు, కామెంట్ ఏదైనా డౌట్స్ అడుగుతున్నారు కానీ మీరు మేబీ లైక్ చేయడం మర్చిపోతూ ఉండుండొచ్చు. ఫస్ట్ లైక్ చేసి అయితే వీడియో చూడండి. నాకు కూడా చాలా యూజ్ అవుతుంది అనమాట మీరు చేసే లైక్ అనేది.
ఇలా డబల్ స్టిచ్ వేసుకోండి. సైడ్ జాయింట్కి కూడా కంపల్సరీ డబల్ స్టిచ్ వేసుకోండి. ఇంకా ఇదే ప్రాసెస్లో అటు సైడ్ కూడా జాయింట్ వేసేసుకోవడమేనమాట. ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఫినిషింగ్ కూడా ఎంత బాగుందో, సైడు ఏ విధమైన తిత్తులు కనపడతాం కానీ అలా లేవు. ఫ్రంట్ బొందులు అనేది నార్మల్గా థ్రెడ్ పెట్టేసుకోవడమే కదా, అందుకే చూపించలేదు. అది ఓవరాల్ లుక్ అయితే ఇదన్నమాట. చూడండి చాలా బాగుంది. ఇంకా ఐరన్ చేస్తే ఇంకా నీట్గా ఉంటుంది అనమాట. మనకి టైం లేదు, అందుకే మీకు చూపిస్తున్నాను అనమాట. ఇదండి ఇవాళ వీడియో. ఎలా ఉంది అనేది చెప్పండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.